డబ్బుకు ఆశపడి దుబాయ్ వెళ్ళిపోయాను, మోసపోయాను అంటూ ఎన్నో కష్టాలు పడుతూ దుబాయ్‌లోని ఎడారిలో చిక్కుకొని ఆయన పెట్టినటువంటి వీడియో విని అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మదనపల్లికి చెందిన శివ అనేటువంటి ఓ రోజు కూలి దుబాయ్‌లో పని కోసం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మోసగాళ్ల చేతిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి తిరిగి రాలేక ఎక్కడ చచ్చిపోతానోనన్న భయంతో ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త మన పవన్ కళ్యాణ్ దృష్టిలో పడింది. పవన్ కళ్యాణ్ సార్ ఈసారి చావు బతుకుల మధ్య ఉన్న నన్ను కాపాడండంటూ ఆయన పంపిన వీడియోకి వెంటనే రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడున్నారు ఏమిటన్న విషయాలని అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి మరి సంప్రదించడం జరిగింది. త్వరలోనే ఆయనని ఆంధ్ర పిలిపించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆ ఎంబసీ దగ్గరకు ఆయన్ని పంపించి ఆయనకి సంబంధించి గతంలో జరిగిన మోసాల గురించి వివరాలన్నీ కూడా చేరదీసి తిరిగి భారతదేశానికి శివని రప్పించే ప్రయత్నం చేస్తున్నారట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి తెలిసిన వెంటనే ఈ విషయంపై స్పందించిన తీరు చూసి అందరూ హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిజంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టే తను ఏదైనా చేయడానికి వీలవుతోందని కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించేలా చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి నిజంగా మీరు చాలా గొప్పవారంటూ చేతులెత్తి దండం పెడుతున్నారు ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు. అతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ప్రస్తుతం పిల్లల్ని పోషించుకుంటున్నారు. కానీ అక్కడికెళ్లి తన భర్త పడుతున్న బాధల గురించి ఆమె చెప్పుకోవడంతో ప్రస్తుతం ఆయన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యతని తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం కలిసి తీసుకుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.